షలోం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. ప్రతి బుధవారము రాత్రి 9 గంటలకు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని మనము ధ్యానము చేస్తున్నాము. మధ్య మధ్యలో వేరే వేరే అంశాలను కూడా, బర్నింగ్ టాపిక్స్, హాట్ టాపిక్స్ అన్నీ కూడా మనము ధ్యానం చేస్తున్నాం. మరి ఈరోజు ఆమోసు గ్రంథాన్ని మరి ఒక కొత్త పర్స్పెక్టివ్లో, కొత్త కోణంలో మరి మనము ధ్యానము చేద్దాము. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఆఖరిలో జరిగే ప్రార్థనలో ఏకీభవించండి. సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. మీరు ఈ మాట వినగానే ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో ఏమీ లేదు కదా, ఇప్పుడు ఈ పాస్టర్ గారు అనగా నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాడిని కాదు కదా అని అనుకుంటూ ఉండవచ్చు. ఈ సామాజిక న్యాయం అనేదండి, పొరపాటును కూడా ఈ రోజు వరకు ఏ సంఘములో ఈ మాటని నేనైతే వినలేదు. మీరు విన్నారేమో నాకు తెలియదు. ఈ సామాజిక న్యాయం అనేది క్రైస్తవులలో ఏ ప్రసంగంలో కావచ్చు, ఏ ఆరాధనలో కావచ్చు, ఏ కుటుంబంలో కావచ్చు, ఏ వ్యక్తి కూడా, ఏ పాస్టరు కూడా, ఏ బోధకుడు కూడా, ఏ సేవకుడు కూడా మరి ఎప్పుడు వాడనటువంటి ఈ యొక్క పదము సామాజిక న్యాయము. మరి టీవీ చూస్తే పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, 24 గంటలు మనకి కార్యక్రమాలు వస్తాయి. ఏ కార్యక్రమంలో కూడా మీరు ఈ మాటని, సోషల్ జస్టిస్ని, సామాజిక న్యాయాన్ని మీరు పొరపాటును కూడా చూసి ఉండకపోవచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో ఆమోసు గ్రంథాన్ని మనం చూసినట్లయితే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ గురించి ఈ ఆమోసు గ్రంథం మనతో మాట్లాడుతుందండి. మరి క్లుప్తంగా మరి యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని జరిగిస్తాను. బైబిల్ స్టడీ కార్యక్రమం గనక స్టెప్ బై స్టెప్ మనం కొన్ని విషయాల్ని నేర్చుకొని ఈరోజు ఆమోసు గ్రంథము నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు ఆ విషయాల్ని మీతో నేను పంచుకుంటాను. ఆమోసు, ఏమోస్ అని అనగానే అది ఒక హీబ్రూ పదము నుండి ఆవిర్భవించబడింది. దీనికి మీనింగ్, ఆమోస్ అనే నేమ్కి మీనింగ్, అర్థం ఏంటంటే బర్డెన్ బ్యారర్, అంటే భారాన్ని మోయువాడు అని అర్థము. మరి తల్లిదండ్రులు ఎవరు, కుటుంబీకులు ఎవరు, తన యొక్క భార్య, పిల్లలు, ఈ విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో మరి మనకి తెలియచేయబడలేదు. కానీ ఎక్కడ పుట్టాడు, ఏ దేశంలో ప్రవచించాడు, ఏ ప్రాంతంలో సేవ చేశాడు, ఆ విషయాలు ఉన్నాయి. మరి ఆమోసు భక్తుడు సౌత్లో పుట్టాడు, అనగా దక్షిణంలో పుట్టాడు. మరి ఆమోసు భక్తుడు యూదా ప్రాంతవాసి. ఆ యెరూషలేము దగ్గర, యెరూషలేములో ఉన్న ఆ యొక్క యూదా ప్రాంతవాసి. తన ఊరు టెకోవా, తెలుగులో తెకోవా అనే పదాన్ని మనము చూస్తాం. ఇక్కడ పుట్టినవాడు నార్త్ సైడ్, ఉత్తరం దిక్కున వెళ్ళి అక్కడ మరి తను ప్రవచించినట్టు, సేవ చేసినట్టు ఆమోసు గ్రంథాన్ని బాగా చదివితే మనకి అర్థమవుతుంది. మరి ప్రవక్తల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఏ కాలంలో ప్రవచించాడో మనం నేర్చుకోవాలండి. ఎప్పుడు ప్రవచించాడంటే 8th సెంచరీ. ఈ 8th సెంచరీ ప్రాఫిట్స్లో మనకి చాలా ఇంపార్టెంట్గా ఉన్న వ్యక్తి ఈ యొక్క ఆమోసు భక్తుడు. ఆ యొక్క 8వ శతాబ్దంలో ఆ యొక్క సామాజిక న్యాయం గురించి యెషయా భక్తుడు, ఆమోసు భక్తుడు, వీరందరూ కూడా మాట్లాడినట్టు ఇంతకు ముందు కూడా మనం నేర్చుకున్నాం. ఎవరి కాలంలో ఈ ఆమోసు భక్తుడు ప్రవచించాడంటే జెరోబామ్ 2, ఆ యొక్క యెరోబాము కాలంలో, ఉజ్జియా దినములలో ఇతను ప్రవచించాడు, సేవ చేశాడు. మరి ఎవరికి ఈ పుస్తకాన్ని రాశాడు, ఎవరిని ఉద్దేశించి మరి ప్రవచించాడంటే యూదా ప్రాంత వాసులను
ఉద్దేశించి ప్రవచించాడు. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించగలిగినట్లయితే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. యూదా మీద నేను అగ్ని వేసేదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. అంటే ఆ ఆమోసు గ్రంథము గురించి మొత్తం ఈ వచనం ద్వారా మనము చెప్పేయచ్చు. మరి ఆమోసు ప్రవక్తను మనకు తెలుసు, కానీ తనకంటూ కూడా ఒక ప్రొఫెషన్ ఉన్నది. తను ఏమి చేసేటువంటి వాడు అంటే, ప్రవక్తగా దేవుడు నిర్ణయించక ముందు ఆయన ఏం చేసేవాడంటే, ఆయన ఒక పశువుల కాపరి, అలాగే మేడు పండ్లు ఏరుకొనివాడు, అలాగే ఒక రైతు. ఇంకా మనం ముందుకెళ్తే, ఎందుకు ఈ పుస్తకాన్ని రాయవలసి వచ్చింది? ఇంతకు ముందు కూడా అనేక సార్లు చెప్పాను, ఏదైనా ఒక పుస్తకాన్ని మనం తీసుకుంటే ఎవరు ఎందుకు రాశారు, ఆ ఉద్దేశం ఏంటో చాలా ఇంపార్టెంట్ అండి. ఆమోసు గ్రంథం యొక్క ఇంపార్టెన్స్, ఆమోసు గ్రంథం యొక్క పర్పస్, ఆ 9 అధ్యాయాలు ఉన్నాయి కదా, ఏమిటి ఆ పర్పస్ అని అంటే, వార్నింగ్ ఇవ్వడానికి. అమ్మో పాపము చేశారు కదా వార్నింగ్ అని అనుకుంటున్నారేమో, కాదు కాదు. ఎవరికి వార్నింగ్ అంటే, దోపిడీదారులకు వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైతే బేదలను కటాక్షించరో, ఎవరైతే బేదలను మరి వేపుకొని తింటారో, ఎవరైతే బేదలను ఇంకా బేదలను చేస్తారో వారిని దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడని ఈ యొక్క ఆమోసు భక్తుడు వార్నింగ్ ఇచ్చాడు. ఈ రోజుల్లో కూడా చూడండి, మన ఆర్థిక పరిస్థితులు తెలియక, ఎలాగుందో తెలియక అనేక మంది కానుక తీసిరా, కానుక తీసిరా, కానుక తీసిరా అంటారు. అలాగ కానుకలను మనం ఎవరో తెలియకపోయినా అడిగేటువంటి వాడు ప్రతివాడు కూడా దోపిడీదారుడే. టీవీలో మనం ఎవరమో తెలియకపోయినప్పటికీ పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకొని లక్షల డెకరేషన్ చేసి ఆ టీవీ మీద ఫోన్ పే, గూగుల్ పే నంబర్లు చూపించి, ఆ క్యూఆర్ కోడ్లు చూపించి మీరు స్కాన్ చేసి డబ్బులు ఇవ్వండి అని అడిగేటువంటి ప్రతి వాడు కూడా దోపిడీదారుడే. మరి ఈ రోజుల్లో దశం భాగం తీసిరా, దశం భాగం తీసిరా, దశం భాగం తీసిరా అని ఫోర్స్ చేస్తున్న ప్రతి సంఘము కూడా దోపిడీదారుల సంఘమని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఇంపార్షియాలిటీ, బేదలను తయారు చేసే ప్రతి వ్యవస్థ, బేదలను తయారు చేసే ప్రతి సంపన్న వర్గము, బేదలను తయారు చేసే ప్రతి వ్యక్తి కూడా తీర్పులోనికి తీసుకొని రాబడతాడని ఆమోసు గ్రంథము చెప్తున్నది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కూడా ఉన్నాను అందులో. మనము తెలియకుండానే బేదలను తయారు చేస్తాం. మీరు అనుకోవచ్చు, నేను ఎప్పుడు బేదను తయారు చేశానని. చూడండి, ఎండాకాలం అనుకుందాము, ప్రస్తుతం వర్షాకాలము. ఎండాకాలంలో మన స్ట్రీట్, ఆ వీధి చివరిలో జంక్షన్లో ఈ యొక్క కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు అమ్ముతుండేటువంటి వారు ఉంటారు. వారిని కాదని వారిని దాటుకొని వెళ్ళి కొబ్బరి బొండం మనం కొనము గాని ఆ షాపుకి వెళ్ళి కోకో కోలా మనము కొంటాం, అవునా కాదా? కొబ్బరి బొండం రైతని తెలుసు, కష్టపడి పనిచేస్తాడని తెలుసు, అది ఆరోగ్యం అని తెలుసు, తెలిసినప్పటికీ అది కొనము. ఇంకొన్ని సందర్భాల్లో ఆ యొక్క కోకో కోలా కంపెనీకి వెళ్ళి లేదా ఆ షాపుకి వెళ్ళి మనం ఎప్పుడూ బేరమాడము. 30 ఉంటే 30, 50 ఉంటే 50, 100 ఉంటే 100 మనం కొనేస్తాం. కానీ అదే వ్యక్తి, బేరమాడని ఆ వ్యక్తి కొబ్బరి బండల దగ్గరికి వచ్చేసరికి బేరమాడేటువంటి పరిస్థితులు లేకపోలేదు. సో ఇక్కడ మనము ఇండైరెక్ట్ గా ఈ కొబ్బరి బొండాలు అమ్ముతున్న ఈ రైతుని మనము బేదన చేస్తున్నాం. కొబ్బరి బొండాలు కొనకుండా మన ఊరికొచ్చి మన నీళ్ళను దొంగలించి అందులో మరలా షుగర్ కలిపి, రంగు కలిపి మనకే మన నీరుని అమ్మేస్తున్న ఆ కోకో కోలా నీరుని డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటాము. ఇది బేదలను తయారు చేయడం కాదా? ఇది బేదలను తయారు చేసే వ్యవస్థలు. సామాజిక న్యాయం లేదు కానీ సామాజిక అన్యాయం ఉన్నది. ఆ సామాజిక అన్యాయాన్ని కలుగ చేస్తున్న ప్రతి వారికి వార్నింగ్ ఇస్తున్నాడు ఈ ఆమోసు భక్తుడు.
ఇంతకీ ఏం వార్నింగ్ ఇచ్చాడంటే సింపుల్గా, మీరు తీర్పులోనికి తీసుకుని రాబడతారు. చూడండి, దేవుడి యొక్క ప్రణాళిక త్రాగుబోతుల్ని తిట్టలేదు, వ్యభిచారుల్ని తిట్టలేదు, నరహంతకుల్ని తిట్టలేదు, వేషధారుల్ని తిట్టలేదు, ఇంకా ఈ యొక్క మరి విగ్రహారాధికుల్ని తిట్టలేదు. ఎవరైతే బేదలను తయారు చేస్తారో, బేదలను తయారు చేసే వ్యవస్థలు ఉంటాయో, బేదలను తయారు చేసే సంఘాలు ఉంటాయో, వాటి మీదకి తీర్పు రావాలని ఆమోసు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. బేదలను తయారు చేసే వ్యవస్థలను తీర్పులోనికి తీసుకుని వస్తాడని ఈ సింపుల్గా ఈ ఆమోసు గ్రంథము నుండి మరి మనము నేర్చుకోవచ్చు. అయితే ప్రవక్త అయిన ఈ యొక్క ఆమోసుని దేవుడు ఎలా వాడుకున్నాడు, ఎప్పుడు వాడుకున్నాడు కొంత మనం టచ్ చేద్దాం. ఈ యొక్క ప్రవక్త కాకముందు ఒక రైతుగా ఉన్నాడు. ఈ ప్రవక్త కాకముందు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. గాని దేవుడు ఈ వ్యక్తిని ఆ ప్రవక్తల కుమారుడు కాని, ప్రవక్తల యొక్క మరి ఆ యొక్క కుటుంబీకుడు కాని ఆ వ్యక్తిని ప్రవక్తగా ఎంచుకున్నాడండి. మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ దేవుడు ఒక పశువుల కాపరిని, ఒక మేడు పండ్లు ఏరుకునేటువంటి వాడిని తీసుకుని వెళ్ళి హైలీ ప్రాస్పర్డ్ పీపుల్ని, హైలీ ఎలైట్ పీపుల్, ఆ యొక్క సంపన్న వర్గాలని వార్నింగ్ ఇవ్వడానికి వాడుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే లిటిల్ బిట్ చరిత్ర మనకు తెలియాలి, బైబిల్ చరిత్ర తెలియాలి. సొలొమోను మహారాజు చనిపోయిన తర్వాత కొడుకైన యెరోబోము కాలంలో ఈ యొక్క యోధా దేశము లేదా గోత్రీకులు ఆ రాజ్యము 2 విభాగాలు అయిపోయింది. మనము సింపుల్గా సదరన్ కింగ్డమ్ అని, నార్దర్న్ కింగ్డమ్ అని అంటాం. ఈ సదరన్ కింగ్డమ్ ని యోధా ప్రాంతం అంటారు. ఈ నార్దర్న్ కింగ్డమ్ ని ఇస్రాయేలు అని పిలుస్తారు, ఇజ్రాయేల్ అని. ఈ నార్త్ కింగ్డమ్ నేమో వికెడ్ కింగ్ ఆహాబు పరిపాలించాడు. ఈ సదరన్ కింగ్డమ్ ని, ఈ పార్టీని జెరోబామ్ II, ఆ యొక్క సొలొమోను కుమారుడైన యెరోబాము పరిపాలించాడు. అయితే ఎప్పుడైతే ఈ భాగాలు 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయావో, నార్దర్న్ కింగ్డమ్ లో ఏం జరిగిందంటే వారికి ప్రాస్పరిటీ బాగా వచ్చేసింది. ఎందుకు విడిపోయావో తెలుసా? ఇంతకు ముందు కూడా చెప్పాను, ట్యాక్స్ విషయంలో ఆ రాజ్యం 2 ముక్కలు అయిపోయిందండి. సో ఇక్కడ నార్దర్న్ కింగ్డమ్ విషయంలో ఏమైందంటే వారికి అన్ని కూడా ఖరీదైన వ్యాపారాలు వచ్చేసాయి. ఇప్పుడు కూడా చూడండి, ఖరీదైన వ్యాపారాలన్నీ గుజరాత్ వైపు ఉంటాయి. ఆ యొక్క అటువైపు ప్రాంతంలో ఖరీదైన ప్రాంతాల్లో ఆ యొక్క ఖరీదైన బిజినెస్లు చేస్తారు. ఇటువైపు సౌత్ వైపు అంతా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. ఖరీదైన రవాణా వచ్చేసింది నార్దర్న్ కింగ్డమ్లో. ప్రజలందరూ కూడా సంపన్న వర్గాలు అయిపోయాయి. ప్రజలందరూ కూడా మరి ఆర్థికంగా ప్రాస్పర్ అయిపోయారు. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో ఆటోమేటిక్గా జబ్బు వచ్చింది. అనైతిక సంబంధాలు, అనైతిక వ్యాపారాలు, అనైతిక భక్తి, అనైతిక సంపాదన, అనైతిక జీవన శైలి వచ్చేసింది. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని అర్థము చేసుకోకుండా, నైతికంగా కాకుండా అనైతికంగా ప్రజల యొక్క జీవిత విధానాలు మారిపోయాయి. సో ఇక్కడ దేవుడు ఈ సందర్భంలో కలుగు చేసుకొని, మీరు బేదల్ని తయారు చేస్తున్నారు. బేదలు పుట్టరండి. పూర్ ఆర్ నాట్ బార్న్, పూర్ ఆర్ మేడ్. బేదల్ని తయారు చేస్తాం మనం అందరం. మీరు బేదల్ని పట్టించుకోవట్లేదు, మీరు బేదలకు అన్యాయము చేస్తున్నారు. అక్కడ ఇంబ్యాలెన్స్, అసమానత ఉన్నదని దేవుడు ఈ యొక్క ఆ చదువుకోని ఆమోసు భక్తుడిని అభిషేకించి ఆయన మాటలు ఆమోసు నోట్లో పెట్టి ఆ మాటల్ని ప్రవచించేలాగా చేశాడు. చూడండి, ఈ రోజు కూడా బేదలను మనం కనికరించకపోతే మన మీదకు కూడా తీర్పు వస్తుందని ఈ వాక్య భాగాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వాక్య భాగం చూపించి ముందుకు వెళ్తాను, దయచేసి అందరూ తీయాలని కోరుతున్నాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం దయచేసి అందరూ చూడండి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి.
బైబిల్ కోరుతుంది, బైబిల్ చెప్తున్నది, దేవుడు సూటిగా ప్రవక్తల ద్వారా, వాక్యం ద్వారా ఏమి నేర్పిస్తున్నాడంటే న్యాయము, నీతి, నిజాయితీ, ఎవరిని హింసించొద్దు, ఎవరిని బాధ పెట్టవద్దు, తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి, హింసించబడిన వారిని విడిపించండి, ఆ యొక్క విధవరాలి పక్షముగా వాదించుడి. అనేక సందర్భాల్లో దేవుడు ఎప్పుడు కూడా తండ్రి లేని వారి పక్షాన నిలబడేటువంటి దేవుడు, ఆ యొక్క విధవరాలి పక్షాన వాదించేటువంటి దేవుడు. కానీ మన క్రైస్తవ సంఘాల్లో ఏమైపోయిందో తెలుసా అండి? తండ్రి లేని వారిని పట్టించుకోవట్లేదు, విధవరాలి పక్షాన ఎవరో ఉండట్లేదు. చాలా బాధాకరమైన సంగతి. ఇది చర్చిలో జరుగుతున్న విషయము, మన సంఘాలలో జరుగుతున్న విషయము. దేవుడు అంటున్నాడు, భక్తి అంటే నువ్వు భాషలు కాదు షబాబా రబాబా అని. భక్తి అంటే చర్చికి వెళ్ళడం కాదు. భక్తి అంటే ఆ కాస్ట్లీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని వాయించడం, ఆరాధన చేయడం మాత్రమే కాదు. భక్తి అంటే ఈ కేర్సల్లో మీలో మీరు ప్రార్థన చేసుకోవడం కాదు. ఈ భక్తి అంటే మరి ఆఫరింగ్స్ పంపించడం కాదు. ఆ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి 10,000 ఇచ్చి ఫోటో తీయించుకోవడం కాదు. ఆయా భక్తి అంటే వెలాంకిని వెళ్ళి గుండు కొట్టించుకోవడం కాదు. భక్తి అంటే బేదలని కనికరించడం కూడా. చూడండి, మన ఇంట్లో, మన రక్త సంబంధికుల్లో, మన దగ్గర ఉన్న వారి బేదలను మనం పట్టించుకోకుండా ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తున్నావో అది పనికి మాలిన ఆరాధన అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది ఆరాధన కాదు అని నేను అనట్లేదు, కానీ బేదలను కనికరించడము, విధవరాలి పక్షాన వాదించడము, తండ్రి లేని వారి పక్షాన నిలవబడము కూడా దేవుడు కోరుతున్న భక్తి. చాలా బాధాకరమైన సంగతి. ఇవేమీ కూడా మన సంఘాల్లో జరగట్లేదండి. కొన్ని వాక్య భాగాలు చూపిస్తాను, త్వరగా తీయండి. లేవియ కాండము 19వ అధ్యాయము ఆ 15వ వచనాన్ని మనము చదివినట్లయితే, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. ఎక్కడ చూసినా సరే ఇది జరుగుతుందా? లేవియ కాండంలో దేవుడు చెప్తున్నట్టు జరుగుతుందా అంటే, తండ్రి లేని వారికి, డబ్బులు లేని వారికి, ఎవరైతే పెట్టుబడి పెట్టరో వారికి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఆ యొక్క మరి చర్చిల్లో మనము చూస్తాము, పాస్టర్లు ప్రత్యేకించి. అందుకే నాకంటే ఈ వ్యవస్థ అంటే అసహ్యం పడుతుంది. ఎవరైతే ఎక్కువ కానుకలు ఇస్తారో, ఎవరైతే బాగా పెట్టుబడి పెడతారో వారిని ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే ఆకాశాన్ని ఎత్తుతారు. ఎందుకో తెలుసా? బాగా పెట్టుబడి పెడతారు కదా అని. బైబిల్ అలా చెప్పట్లేదు. ఫేవరిటిజంకి బైబిల్ అగేన్స్ట్ గా ఉన్నదండి. ఇంకా మనం ముందుకు వెళ్దామా? ద్వితీయోపదేశ కాండము ఆ యొక్క 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకొచ్చుచున్న దేశమందు నీ పురములో ఎక్కడైనను నీ సహోదరుల్లో ఒక భేదవాడు ఉండిన ఎడల, భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. చూడండి, దేవుడు అంటున్న నీ కానుకల తర్వాత, నీ ఆరాధన తర్వాత, నీ యొక్క భాషల తర్వాత, నీ స్తుతి తర్వాత నీ కుటుంబంలో భేదవాడు ఉంటే వాళ్ళకి చెయ్యి చాచమని బైబిల్ గ్రంథము చెప్తున్నదండి. త్వరగా ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథము 82వ కీర్తన ఆ 3-4 వచనాలు మనం చూసినట్లయితే, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దాన్ని ఆమోస్ భక్తుడు చెప్తున్నాడు. లెట్ జస్టిస్ ఫ్లోస్ లైక్ రివర్, ప్రవాహముల వలె నీతిని మరి పారనీయుడి అని చెప్తున్నాడు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూసినట్లయితే, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బేదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. చూడండి, బైబిల్ అంతా కూడా గాడ్ ఆల్వేస్ స్టాండ్స్ విత్ ద పుర్. దేవుడు ఎప్పుడూ కూడా బేదలతో ఉండేటువంటి దేవుడు. ఇలాగ చెయ్యట్లేదు గనక బేదలను కనికరించిన ప్రతి సంఘము తీర్పులోనికి తీసుకుని రాబడతాదని
మనం అర్థం చేసుకోవచ్చండి. చూడండి, చాలా చర్చిల్లో పాపం ఎప్పుడూ కూడా బేదలు బయటే ఉంటారు, అవునా కాదా? అమ్మ మీరే చెప్పండి, మీరు చర్చిలకు వెళ్తారు, ఆ యొక్క చర్చిల ఎంట్రన్స్ లో దాటుకుంటూ వెళ్ళిపోతారు, టైం అయిపోతుంది అనుకొని ఇలాగ ముసుగులేసేసుకొని ఇలా గట్టిగా భక్తితో వెళ్ళిపోతారు, బైబిల్స్ తో బ్యాగ్స్ తో. కానీ ఎప్పుడూ కూడా ఆ బేదలు బయటే ఉంటారు. ఎప్పుడైనా మీ చర్చిలో చూసారా? ఎప్పుడైనా ఏదైనా సంఘంలో ఆ పాస్టర్ గారు బయట ఉన్న బేదలను కూడా లోపలికి తీసుకొని రండి, అందరూ కలిసి ఆరాధన చేద్దామని ఎప్పుడైనా మీ చర్చిలో చూసారా? నేను చూడలేదండి. నా రాజ్యంలో అందరూ కూడా బేదలే ఉంటారు. బేదలను కనికరించకపోతే కూడా శిక్ష అనేటువంటి విషయము ఆమోసు గ్రంథము నుండి మనము నేర్చుకోవచ్చు. సో ఇది కొంత చరిత్ర అండి. సో ఈ రోజుకి మనము ఆమోసు భక్తుడి జీవితం నుండి ఏమి నేర్చుకోవచ్చు, చాలా షార్ట్ గా చెప్పి ఇంక ముగించేస్తాను. ఆమోసు భక్తుడు కష్టపడే స్వభావము కలిగినవాడు. కష్టపడే స్వభావము ఉంటే దేవుడు తన సేవలో వాడుకుంటాడని ఆమోసు భక్తుడి జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? మరలా చెప్తాను. ఆమోసు భక్తుడి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, కష్టపడే స్వభావం ఉంటే దేవుడు ఆ వ్యక్తిని సేవలో వాడుకుంటాడు. సోమరిని దేవుడు ఎప్పుడూ కూడా ఎన్నుకోడు. సోమరిని బైబిల్ ఖండిస్తున్నది. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆమోసు భక్తుణ్ణి చూసి ఈరోజు బ్రతకలేక పాస్టర్లు బ్రతకలేక చేస్తున్న సేవ వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలగాలని నేనైతే కోరుకుంటున్నాను. చాలా మందికి అన్ని ఈజీగా వచ్చేయాలి, త్వరగా వచ్చేయాలి, ఒళ్ళు అస్సలా వంగదు, కష్టపడడం చేత కాదు, కష్టపడరు. అందుకే చూస్తున్నారో లేదో, పాస్టర్ కొడుకు పాస్టర్ అయిపోతాడు, ఈ రోజుల్లో వింటున్నాను డేకన్ కొడుకు డేకన్ అయిపోతున్నాడు. చాలా బాధాకరమైన సంగతి. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క సేవలో దేవుడు మనల్ని ఎన్నుకోవాలంటే, లేదా దేవుడు మన యొక్క కుటుంబాల్లో అనేక రకాలైన ఆశీర్వాదాలు తీసుకొని రావాలంటే కష్టపడడం మాత్రమే ఒక మంచి మార్గం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏ కవి రాశాడో నాకు గుర్తులేదు, పూర్వకాలం మనం చదువుకున్నాం, కష్టే ఫలి. చూడండి, ఈ హార్డ్ వర్క్ అనేది ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆశీర్వాదాల్ని తీసుకొని వస్తుంది, ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. చూడండి, బ్రతకలేక పాస్టరు, పని లేక దేవుని సేవ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఈ రోజుల్లో ఏమైపోయిందో తెలుసా? చాలా మంది వ్యక్తులు సేవకు వచ్చిన వారు, సేవ చేస్తున్నవారు ప్రసంగం చేస్తేనే దేవుని సేవ అనుకుంటున్నారు. కాదు, ప్రసంగం చేస్తేనే దేవుని సేవ అనుకునేటువంటి వారలారా, మీది తప్పు, సరిదిద్దుకోండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆమోసు గురించి అక్కడ వ్రాయబడింది. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశుల కాపరినై మేడు పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాయుకొంచుకుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చెను. చూడండి, ఎప్పుడు ప్రవచించాడంటే, నేను కాచుకొనుచుండగా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పని చేస్తున్నాడు. ఈ పని లేక ఏమైపోయారంటే ఈ మధ్య గబ్బిలాలు అయిపోయారు. ఈ మధ్య చాలా మంది ప్యాకేజ్ స్టార్లు అయిపోయారు. ఎందుకంటే అవకాశం లేక అయి ఉండవచ్చు. ఇంగ్లీష్ లో కూడా చాలా బాగుంది, హర్డ్స్ మ్యాన్ అండ్ ఎ డ్రెస్సర్ ఆఫ్ సైకమోర్ ట్రీస్. బాగా నేను వినాలని కోరుతున్నాను. పశువుల కాపరంటేనే 24/7, 24 గంటలు ఆ పశువుల కాపరులు ఏం చేస్తారంటే ఆ మందకి రక్షణగా ఉంటారు, అడ్డుగా నిలవబడతాడు. ఎవరికండి? ఈ క్రూరమైన మృగాలకి, ఆ యొక్క మరి తన యొక్క గొర్రెలకి మధ్యలో నిలబడతాడు, తన ప్రాణాన్ని సైతం అడ్డుగా నిలబెడతాడు. ఈ రోజుల్లో అలా చేయట్లేదులేండి. దేవుడు చెప్పాడు, ఒక్క గొర్రె గురించి 99 మందిని విడిచిపెట్టమంటే మన కాపరులు ఏం చేస్తున్నారంటే, పోయింది ఒకటే కదా, ఈ సౌండ్ పార్టీలు బాగా ఉన్నాయి కదా, ఎక్తలో నిలబడదామని అవతల ఉంటున్నారు. వాళ్ళ కాపర్లు కాదు, వారి సంఘమే కాదు. రెండవ జాబ్ ఏంటో తెలుసా? తెలుగులో ఆ ప్రాపర్ ట్రాన్స్లేషన్ లేదు. మేడు పండ్లు ఏరుకొనివాడు అంటే లిటరల్ గా మేడు పండు కింద పడిపోయింది,
దాన్ని ఏరుకొని బొట్టలో వేసుకోవడం అన్నట్టుగా మీనింగ్ వస్తున్నది కదా. కానీ ఇంగ్లీష్లో డ్రెస్సర్ అంటే ఈ బ్రాయిలర్ చికెన్ అనుకున్నారు కదా, కాదండి. డ్రెస్సర్ అంటే ఆ పండుల్ని మరి ఏదో ఒక ప్రాసెస్ లో మరి పండించడం అనుకుందాం. మేడి పండ్లు ఎలాగుంటాయంటే గుత్తులుగా బంచెస్ గా ఉంటాయి. ఈ గార్డెనర్ ఎవరైతే ఈ సైకోమర్ ట్రీస్ ని ఆ యొక్క పొలంలో వేసి పండిస్తాడో, ఆ గార్డెనర్ అనగా ఆ రైతు ఏం చేస్తాడంటే ప్రతి పండుని పట్టుకొని కొంచెం కట్ చేసి వదిలేయాలి. సో అవి అన్నీ కూడా ఒక టైంలో మరి పరిపక్వత్వం చెంది అవన్నీ ఫలాలుగా మారతాయి. ఒకవేళ ఆ పర్టికులర్ టైంలో ఆ ఫ్రూట్ ని కట్ చేయకపోతే అది పురుగులు పట్టేస్తుంది, మిగిలిన పండ్లు కూడా పాడు చేస్తుంది. ఏ రైతు కూడా మరి అలాగా తన పంటని పాడు చేసుకోడు. సో ఎంత కష్టపడాలండి చూడండి. అందుకే మనకు ఒక సామెత ఉన్నది కదా, మేడు పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. ఏ రైతైతే కష్టపడి ఆ యొక్క మరి ఫ్రూట్ ని కొంచెం ఆ నాటు పెడతాడో ఆ యొక్క ఫ్రూట్ బాగా పండుతుంది. ఏ వ్యక్తి అయితే కట్ చేయడో ఒక్కొక్క పండుని పట్టుకొని ఆ పండు పాడైపోతుంది. అందుకే ఇందాక అన్నాను కదా, బ్రతకలేక పాస్టర్స్ అని, పనిలేని మంగలి పిల్లి తల గొరిగేడట, అది పాతది. ఈ మధ్య కాలంలో పనిలేని మంగలి పరిచర్య చేసేడట. అలాగున్నదండి. ఆమోసును చూసి మనం నేర్చుకోవాలంటే అది ఉద్యోగం కావచ్చండి, కేవలం సేవకుల గురించి మాత్రమే కాదు. స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంట్లో స్త్రీలు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు. కష్టపడకుండా ఏది మనము సంపాదించుకోలేం. చూడండి, ఆమోస్ గురించి మనం నేర్చుకోవాలంటే కష్టజీవి, బ్యాక్గ్రౌండ్ లేని జీవి. తను అంటున్నాడు, మా డాడీ ప్రవక్త కాదు, మా తాత ప్రవక్త కాదు, నా కుటుంబం ప్రవక్తల కుటుంబం కాదు, కానీ నేను కష్టపడుతున్నాను కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అతనికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, జీరో, కానీ దేవుడు హీరోని చేసేసాడు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహించనులను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల వాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరిగించనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. చూడండి ప్రియులారా, మరలా ఆమోసు భక్తుడి గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆమోసు గ్రంథము గురించి మనం ఏం నేర్చుకోవాలంటే న్యాయము, నీతి, నిజాయితీ. మన కుటుంబాల్లో అందరు కాదండి, కొన్ని కుటుంబాల్లో లేదండి. మన చర్చిల్లో ఈ నీతి, న్యాయము, నిజాయితీ లేదు. పరిచర్యలలో నీతి, న్యాయము, నిజాయితీ లేదు. మనం చేస్తున్న బిజినెస్లో లేదు, మనం చేస్తున్న ఆ యొక్క పనులలో లేదు, ఉద్యోగంలో లేదు, వ్యాపారంలో లేదు, ఇంట్లో లేదు, బయట లేదు, సమాజంలో లేదు. కానీ దేవుడు నీతిని కోరుతున్నాడు. దేవుడి కట నీతి, నిజాయితీ లేకుండా మనం వ్రత దినాలని ప్రతిష్ఠించుకుంటే అసహ్యమట. మన సంగీతము నీతి, నిజాయితీ లేకపోతే అసహ్యమట. మన కుటుంబాల్లో ఏముందో తెలుసా? కులం ఉంది, మతం ఉంది, లంచం ఉంది, కట్నం ఉంది, పాపం ఉంది, కామం ఉంది, వ్యభిచారం ఉంది, వంచన ఉంది, వెన్నుపోటు ఉంది. అంతకన్నా మించేయడం తెలుసా అమ్మా? ఫేవరెటిజం ఉన్నది. ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఇంకొకలాగా. దేవుడు దాన్ని కొట్టేస్తాడు. వాక్యము దాన్ని అంగీకరించదండి. దేవుడు అంటున్నాడు, మీ భాషల తర్వాత రా నాయన. దేవుడు అంటున్నాడు, మీ పాటల తర్వాత, మీ కానుకల తర్వాత, మీ వాద్యముల తర్వాత దేవుడు అంటున్నాడు, ముందుగా మీరు నీతిని కలిగి ఉండాలా, నిజాయితీని కలిగి ఉండాలా. అలా లేకపోతే మన భక్తి వ్యర్థమని ఆమోసు గ్రంథం మనకి నేర్పిస్తున్నది. కాబట్టి ప్రియులారా, బైబిల్లో దేవుని నీతి, న్యాయము, నిజాయితీ ఎలాగైతే మనల్ని చేయమని కోరుతున్నాడో, మన భక్తి జీవితాల్లో మనం చేసే కార్యములలో, మన అనుదిన జీవితాలలో, మన భక్తి జీవితాలలో
మిగతావన్నీ తర్వాత చేద్దాము, ముందు నీతి నిజాయితీ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ సాయంకాలం బైబిల్ స్టడీ కార్యక్రమం ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు ప్రభువా. నీతిని నిజాయితీని నువ్వు కోరుకునే దేవుడివి, పేదల పక్షాన నిలవబడే దేవుడివి, విధవరాల పక్షాన నిలవబడే దేవుడివి, తండ్రి లేని వారి పక్షాన పోరాడేటువంటి దేవుడివి, ఎల్లప్పుడూ నాయన మరి పేదల్ని కటాక్షించే దేవుడివి. నాయన మరి నిన్ను పోలి మేము నడుచుకోవాలి గనుక మేము కూడా ఎల్లప్పుడూ నాయన వాక్యం ఏదైతే చెప్పిందో, ఏదైతే నీ చిత్తమో అలాగే మేము జీవించడానికి సహాయం చేయండి. తెలిసి తెలియక మేము పేదల్ని తయారు చేసాం ప్రవ్వా, పేదల్ని తయారు చేస్తున్నాం ప్రవ్వా. అటువంటి వ్యవస్థల్లో నాయన మార్పుని తీసుకొని రండి, సంఘాలలో మార్పుని తీసుకొని రండి. భక్తి అంటున్నాం కానీ మా గృహాలలో, మా రక్త సంబంధీకుల్లో, మాకు తెలిసిన వారిలో ఇంకా నాయన పేదలు ఉన్నారని, వారి ఎడల మేము కటాక్షం చూపించాలని ఆ సత్యాన్ని మేము గుర్తెరగట్లేదు ప్రభా. దాటుకుంటూ మేము తండ్రి పేదల్ని లోపలికి వెళ్ళిపోతాం. పేతురు, యోహాను ఆ యొక్క అపొస్తలుల కార్యములో దాటుకుంటూ వెళ్ళిపోలేదు, కానీ ఆరాధనకి వెళ్తున్నప్పటికీ కూడా ప్రభా మరి ఆ యొక్క తండ్రి నేను పుట్టుకతో కుంటివాడి ఎడల ఒక కార్యం చేసి ఆ వ్యక్తిని కూడా ఆరాధనలోకి తీసుకుని వెళ్ళారు. మాకు తెలుసు, మేము బోధిస్తాం, మేము చాలాసార్లు చదివాం, కానీ మేము ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమాలు చేయం ప్రభువా. నీ వాక్యం సెలవిచ్చినట్టు మేము ఎప్పుడూ కూడా పేదల పక్షాన నిలవబడ్డానికి, మైనారిటీస్ పక్షాన నిలవబడ్డానికి, చారిటీ కాకుండా సోలిడారిటీ మేము కలిగి ఉండడానికి కృపను గ్రహించండి. ఎంతమంది అయితే పేదల పక్షాన నిలవబడుతున్నారో, ఎల్లప్పుడూ పేదల గురించి ఆలోచన చేస్తున్నారో, పేదల యొక్క అభ్యున్నత కొరకు పోరాడపడుతున్నారో వారిని ప్రత్యేకంగా దీవించు ప్రభువా. వారిని అందరినీ ఆశీర్వదించు ప్రభువా. వారందరూ కూడా తండ్రినైనా నీ యొక్క వాక్యపు వెలుగులో ఆ కార్యక్రమాలు చేస్తున్నారు కనుక వారి ఎడల సంపూర్ణమైన నీ ప్రేమను కనుపరిచి నీ కృపను వారందరి మీదకి నువ్వు రానివ్వమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నేను మా కుటుంబాల్లో పేదలైన సేవకులు ఉన్నారు, మా కుటుంబాల్లో ప్రభువా పేద సంఘాలు ఉంటున్నాయి, కష్టపడినైనా మరి సేవ చేస్తుంటున్న వారు ఉంటున్నారు. వారిని కాదని హైదరాబాదు, చెన్నై, మిగతా దేశాలు, మిగతా పెద్ద పెద్ద ఊర్లు, పెద్ద పెద్ద సేవకులకి ఏదో ఆశించి మేము కానుకలు పంపిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా మరి మా కుటుంబాల్లోనే సేవకులుంటే, మా కుటుంబాల్లోనే, మా యొక్క రక్త సంబంధీకుల్లోనే, మా యొక్క తల్లి కుటుంబాల్లో, తండ్రి కుటుంబాల్లో, మా యొక్క సిబ్లింగ్స్లో ఎవరైనా తండ్రి ఈ యొక్క పేదలలో ఉంటున్నారో, పేదలుగా ఉంటున్నారో వారిని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మమ్మల్ని అందరినీ ఆ సర్వసత్యంలోనికి నడిపించండి. పేదలని తయారు చేసే వ్యవస్థను నువ్వు ఖండిస్తున్నావు గనక, పేదల్ని తయారు చేసే ఆ సంఘాలను నువ్వు ఖండిస్తున్నావు గనక మేము ఆ గుంపులో ఉండకుండా నేను నీ పక్షాన నిలవబడేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థన చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన కాపుదల సహవాసం ఇప్పుడెల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, ఈ బైబిల్ స్టడీ వ్యూవర్స్కి అందరికీ, ఎవరైతే పేదల పక్షాన ఎప్పుడు నిలవబడతారో వారికి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండని గాక. ఆమేన్. షాలోమ్. షాలోమ్ అలెయిహిం మలఖే షాలోమ్ మలఖే Yo